అనుమతులని ఎస్జీఆర్ స్కూల్ వెంటనే చేయాలి. హాస్టల్ అనుమతులని ఎస్జీఆర్ స్కూల్ వెంటనే చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎస్జీఆర్ స్కూల్ వెంటనే నమోదు చేయాలి. క్రిమినల్ కేసు ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యంపై వెంటనే నమోదు చేయాలి. ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. ఎస్జీఆర్ స్కూల్ పైన క్రిమినల్ కేసులు వెంటనే ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వరపురం గ్రామంలో ఉన్న ఎస్జీఆర్ స్కూల్ చైర్మన్ యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా గత వారం రోజుల కిందట జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన పైన సమగ్ర విచారణ జరిపించి స్కూల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా దశల వారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా వినతి పత్రం ఇచ్చాం, ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఏమాత్రం ఎస్జీఆర్ స్కూల్ను మళ్ళొక్కసారి విజిట్ చేసి ఏం జరిగిందనేటువంటి పూర్వపరాంశాలను ఏమాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తూ ఈరోజు ఏసీ క్యాంపస్లు అని చెప్పుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేసి ఈరోజు హాస్టల్ విద్యార్థులు స్కూల్ చేరిన తర్వాత అనుమతి లేనటువంటి ప్రభుత్వ అనుమతులు లేనటువంటి హాస్టల్ను నడుపుతూ చిన్న గదులలో 20 మంది పట్టేటువంటి గదుల్లో 30 మందిని 40 మందిని ఇరికిర్చి ఈరోజు పడుకోబెడుతూ చిన్న ఏసీ పెట్టి అసౌకర్యమైన పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈరోజు ఏసీ క్యాంపస్ల పేరుతో లక్షల రూపాయలు ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యం 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకే లక్షల రూపాయలు ఈరోజు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫీజుల దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిద్రమత్తులో ఉన్నారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అదే సంఘటన జరిగినటువంటి రోజు అధికారులు ఎవరైతే వెళ్ళారో ఆర్డీఓ, ఎంఈఓ ఇతర అధికారులను కూడా అర్ధగంట పాటు లోపలకు కూడా వెళ్ళనీయకుండా చేసినటువంటి ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యం పైన ఎందుకింత ప్రేమ చూపిస్తున్నారని చెప్పి విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వడే కాకుండా అక్కడే స్కూల్లోనే అంబులెన్స్ని పెట్టి ప్రముఖ డాక్టర్తో ఈరోజు వైద్యం చేయించారు. విద్యార్థులకు ఏమన్నా అయింటే మీరు బాధ్యత వహించే వల్ల ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతుంటే ఎస్జీఆర్ స్కూల్ కొమ్ముగాస్తున్నటువంటి డిఈఓ గారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎస్జీఆర్ స్కూల్లో జరిగినటువంటి అంశం పైన మీరు కాస్త కకృతి పడడం ఆపేసి నిద్రమత్తు మాని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వేదికగా ఎస్జీఆర్ స్కూల్ను విజిట్ చేయండి. ఖచ్చితంగా ఎస్జీఆర్ స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోండి, క్రిమినల్ కేసులు నమోదు చేయండి, తక్షణమే ఎస్జీఆర్ స్కూల్ను సీజ్ చేయండి అని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి విద్యాశాఖ కమిషనర్ను ఫిర్యాదు చేస్తాం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా కలుస్తాం. ఈ ఎస్జీఆర్ స్కూల్ పైన ఏ అధికారులు ఈరోజు బంధు ప్రీతి చూపిస్తూ ఉన్నారో, ఏ అధికారులు ప్రేమ చూపిస్తూ ఉన్నారో, ఏ అధికారులు చర్యలు తీసుకోకుండా ఉన్నారో వారందరిపైన కూడా ఫిర్యాదు చేస్తాం. వారందరినీ సస్పెండ్ చేసేంత వరకు ఏఐఎస్ఎఫ్గా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎస్జీఆర్ స్కూల్ వెంటనే ఎస్జీఆర్ స్కూల్ వెంటనే ఎస్జీఆర్ స్కూల్ పైన జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి పోరాడతాం. ఎస్జీఆర్ స్కూల్ చేసేంత వరకు